తమన్నా వల్ల ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నంటే ఓన్లీ ఫర్ ఇస్ ద తమన్నా. ఈ పొజిషన్ అంటే వర్క్ లేకుండా ఇప్పుడు నేను అదే ఎలియానకి వెళ్ళిపోతే నేను లైఫ్లో సెటిల్ అయిపోయేదాన్ని. ఏం జరిగింది తమన్నాతో మీకు? అమ్మాయికి ఈ అమ్మాయికి ఇద్దరికి చేస్తున్నాను. ఈ అమ్మాయి పర్సనల్ చేసినప్పుడు ఎలియాని పిలిచారు పాపం, వాళ్ళ మేనేజర్ గారు పిలిచి, బిందు నువ్వు రామ్మా, నువ్వు హీరోయిన్స్ కంటే చాలా బాగా చేస్తావు, ఎలియాన కూడా అడుగుతుంది, బాగా చూసుకుంటావు కాబట్టి రా అంటే తమన్నాని అడిగా. నేను వెళ్తాను ఎలియాన గారి కంటే, లేదు బిందాక ఆమెకు హెయిర్ బాగుంటుంది, ఆమెకు వెళ్ళినా ప్రాబ్లం లేదు, నాకంటే అన్ని బిట్స్, ఎందుకంటే ఈ అమ్మాయికి అన్ని ఇక్కడ అన్ని బిట్లు పెట్టాలా. హెయిర్ తమన్నాకి హెయిర్ ఉండదా? హెయిర్ తక్కువ ఉంది, అంటే ఆ మధ్యలో తక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టుంది. ఇంకా దానివల్ల 1 year కూర్చోబెట్టింది తమిళ సినిమా చేసేసి వచ్చాక. కూర్చోబెట్టేసి నాకు తెలియకుండా 2 సినిమాలు చేసింది. వేరే వాళ్ళు చెప్పారు, నేను ఫోన్ చేసి అడిగితే నిన్ను ఎవరు కూర్చోమన్నారు 1 year బిందు, నేను పిలుస్తా అన్నాను, పిలవలేదంటే ఇంకా నువ్వు వెళ్ళిపోవాలి కదా అని. అదే మాట ముందు చెప్తే నేను వేరే వాళ్ళకి వెళ్తాను కదా. అప్పుడు పిలిచినా కూడా వెళ్ళలేదు, శ్రేయ పిలిచారు వెళ్ళలేదు. ఇప్పటికీ శ్రేయ అంటుంది అంటే నన్ను చూస్తే, ఎందుకంటే అంత క్లోజ్గా నేను వాళ్ళకి వర్క్ చేయకపోయినా నేనంటే ఇష్టపడే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు.